वज़ीर आला रेवंत रेड्डी ने बीआरएस कायदीन तारक रामाराव और हरीश राव पर सरकारी मुलाजिमतों पर तकर्रुरात के अमल में रुकावटें हायल करने का इल्ज़ाम आयद किया। एलबी स्टेडियम में डीएससी के मुंतखब 11,000 से ज़ायद असातिज़ा में तकर्रुरनामे हवाले करने के बाद मुनक़िदा तकरीब से खिताब करते हुए वज़ीर आला ने कहा कि उनकी हुकूमत की जानिब से सरकारी मुलाजिमतों पर तकर्रुरात के लिए जो एलामिये जारी किए जा रहे हैं, बीआरएस के कायदीन अदालतों से रुजू करते हुए उन्हें रोकने की कोशिश कर रहे हैं। उन्होंने इल्ज़ाम लगाया कि साले और बहनोई मिलकर बेरोजगार नौजवानों के मुंह में मिट्टी डालने की कोशिश कर रहे हैं। మీకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవిత ఉద్యోగాలు ఊడాలి అని చెప్పిన ఆనాడు బట్టి విక్రమార్క గారి మా విజ్ఞప్తి మేరకు తండ్రి కొడుకుల కొలువులు ఊడగొడితే మీకు కొలువులు వస్తాయని మాట ఇచ్చినాం। మాట ప్రకారం మీరే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమానంగా పోటీ పడి ఇల్లు తిరిగి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ఈసారి కాంగ్రెస్ రావాలి అని మీరు భుజాల మీద బాధ్యత తీసుకున్నారు। కాబట్టి ఇదే ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7, 2023 నాడు మధ్యాహ్నం 1 గంటకు మేమందరం ఈ వేదిక మీద మిత్రులందరం ముఖ్యమంత్రిగా, మంత్రిగా మేము ఉద్యోగ ప్రమాణం చేసినాం। మీరు అండగా నిలబడి, మీరు కొట్లాడి, మీరు కాంగ్రెస్ను గెలిపిస్తే మాకందరికి కొలువులు వచ్చినాయి। మరి మాకు కొలువులు వచ్చినప్పుడు మా బాధ్యత మేము నిర్వహించాలన్న ఆలోచనతోటి డిసెంబర్ 9, 2023 నాడు మొదటి శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి 60 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామకాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తుదముట్టించాలని 90 రోజుల్లో 30,000 కొలువులు ఇదే ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్నామో అక్కడే 90 రోజుల్లో 30,000 తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ పట్టాలిచ్చి ఆ కుటుంబాల కళ్ళల్లో మేము ఆనందం చూసినాం। ఫిబ్రవరి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం 11,062 ఉద్యోగాలు। నోటిఫికేషన్ల తర్వాత టెట్ పరీక్షలు రాయకపోవడం వల్ల కొంతమంది నిరుద్యోగ యువకులకు అవకాశాలు పోతున్నాయని మా దృష్టికి తీసుకొచ్చింది। ఎంబడే ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రధానంగా శ్రీధర్ బాబు గారితో మాట్లాడి టెట్ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని డిఎస్సి పరీక్షలు వాయిదా వేసి టెట్ పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత 65 రోజుల్లోనే మీ పరీక్షలు నిర్వహించడం, మీ సర్టిఫికెట్లు పరిశీలించడం, 65 రోజుల్లో 10,006 ఉద్యోగాలు ఇవాళ ఎల్బీ స్టేడియంలో పెద్దలందరి సమక్షంలో తెలంగాణ భవిష్యత్ తరాలు ఈరోజు మీరు తీర్చిదిద్దబోతున్నారు। ప్రపంచానికి గ్లోబల్ సిటిజన్స్ గా మార్చి తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తును నిర్మించబోతున్నారు। ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల యొక్క పాత్ర అత్యంత కీలకమైనది। ఇవాళ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో ఏదైతే బస్తీలు ఉన్నాయో విద్య అనేది అత్యంత కీలకం। విద్యనే మనల్ని రాణింపజేస్తుంది, సమాజంలో మనకు గుర్తింపు తీసుకొస్తుంది। అందుకే ఇవాళ ఈ నియామకాలు ఇక్కడ ఇవ్వడం ద్వారా తెలంగాణ సమాజాన్ని బలోపేతం చేయడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళని భాగస్వాములు చేయాలని ఈ రోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం।
जर्मन 10 सुपर स्पेशलिटी हॉस्पिटल, नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर, माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मन 10 सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।